హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే ఈరోజైతే ఉపాధి పనులు చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే మా వాళ్ళైతే పొలాలు కిందకైతే పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను అయితే పెద్దగా అయితే చేస్తున్నారు. ఉపాధి పనులు బట్టి పొలాలు అయితే ఎంతో చక్కగా పెద్ద అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఉపాధి పనులు ఏ విధంగా చేస్తారో నేనైతే దగ్గరుండి చూపిస్తాను. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఎంతో చక్కగా ఈ ఎండకి పని అయితే చేస్తున్నారు మా రైతమ్మలు. చూడండి, మా రైతమ్మ అయితే అదైతే డోజర్ అంటారు ఫ్రెండ్స్, పట్టింది అది పట్టుకెళ్తుంది అనమాట. దాంతో మట్టి అయితే నడుపుతారు. మనమైతే దగ్గరికి వచ్చాం, చాలామంది అయితే ఉంటారు అక్కడ. ఎంతో చక్కగా పనిచేస్తున్నారు అనమాట. ఈ చెట్లు నీడదారే కిందకైతే పొలాలు అయితే ఉంటాయి. చూడండి, కిందకైతే పచ్చ కనిపిస్తుంది కదా, అదైతే పొలాలు అనమాట. దాని గట్టుగా అయితే ఎంతో చక్కగా అయితే పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పొలాలు అయితే పెద్దగా చేయడానికి ఉపాధి పనులు వచ్చి ఎంతో చక్కగా అయితే సాయం చేస్తుంది. చూడండి, ఎంతో చక్కగా అయితే పనిచేస్తున్నారు ఉపాధి పనులు. ఫ్రెండ్స్ అవి అయితే డోజర్లు అంటారు మా భాషని. భాష ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఎంతో చక్కగా అయితే నడుపుతారు మా రైతమ్మలు. చూడండి, ఈ మట్టి తీసుకెళ్ళి పై గట్టుకు అయితే వేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఎంతో చక్కగా అయితే మట్టిని అయితే నడుపుతున్నారు. అంతే అనమాట, చాలా సింపుల్గా చేస్తారు మా రైతమ్మలు. చూడండి, చాలా చక్కగా అయితే పని అయితే చేస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. చాలా సింపుల్గా చేస్తారు అన్నమాట పనులు. చూడండి, కొంతమంది అయితే తవ్వుతుంటే, కొంతమంది పారతో తీసిస్తుంటే, కొంతమంది ఎంతో చక్కగా నడుపుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.